తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నేడు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మెట్రో రైల్ ఎండీతో పాటు సంబంధిత అధికారులు హాజరు కానున్నారు. మెట్రో మార్గం కోసం ఇప్పటికే భూసేకరణ చట్టం కింద నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్ ప్రకారమే 100 అడుగుల వెడల్పుతో రహదారి విస్తరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నేడు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మెట్రో రైల్ ఎండీతో పాటు సంబంధిత అధికారులు హాజరు కానున్నారు. మెట్రో మార్గం కోసం ఇప్పటికే భూసేకరణ చట్టం కింద నోటిఫికేషన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్ ప్రకారమే 100 అడుగుల వెడల్పుతో రహదారి విస్తరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. సంతోషి, ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ పై చాలా కీలక స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. ఈ సమావేశంకి మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు సంబంధిత అధికారులు, అదేవిధంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఇతర విభాగాల అధికారులు కూడా హాజరవుతారు. ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే మెట్రో రైలు పొడిగింపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు వివిధ మార్గాల ద్వారా పొడిగింపుపై నిర్ణయం చేస్తున్నారో ఆ నిర్ణయంలో కొన్ని చేర్పులు మార్పులు చేశారు. ఇప్పుడు తాజాగా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ రోజు ఎన్డీబీఎస్ నుంచి చంద్రగుప్త మధ్య పాత నగర మెట్రో రైలు భూసేకరణ కార్యక్రమం వేగవంతం చేయాలని చెప్పి తర్వాత ఇప్పటికే ముఖ్యంగా భూసేకరణ సంబంధించిన విషయంలో మెట్రో ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మెట్రో రైలు సంబంధిత అధికారులతో కలిసి భూసేకరణ కార్యక్రమం వేగవంతం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు గాను ఇప్పటికే భూసేకరణ 13 కింద 400 రాష్ట్రాలకు సంబంధించిన భూసేకరణ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. జీహెచ్ఎంసీ మాస్టర్ ప్రకారం 100 అడుగుల వెడల్పుపై రహదారి విస్తరణ జరుగుతుందని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు షాలిబండ జంక్షన్ వరకు, దారుసలాం నుంచి షాలిబండ జంక్షన్ వరకు 50 అడుగుల నుండి 60 అడుగుల వరకు, షాలిబండ జంక్షన్ నుంచి చంద్రగుప్త జంక్షన్ వరకు 80 అడుగుల నుండి 80 అడుగుల వరకు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మెట్రో రైలు యొక్క ప్రాజెక్టు విస్తరణ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు పెద్ద ఎత్తున ఈ రోజు ఈజీగా ప్రయాణికి వెళ్లేందుకు గాను ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న చర్యలో భాగంగా ఇంకా తదుపరి ఏ విధమైన చర్యలు చేపట్టాలి, ఏ విధంగా ముందుకోవాలి దానిపైన ఈ రోజు ఈ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సంతోష్. రామ్, థ్యాంక్ యూ. ఢిల్లీలో రాష్ట్రపతి